వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక అసమానతల నివారణే కూటమి ప్రభుత్వ ధ్యేయం. చీఫ్ విప్ జీవి. మూగజీవాలకు నీటి తొట్ల నిర్మాణ పనులను ప్రారంభించిన జీవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆశయాల్లో ఒకటైన పేదరికం, ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని 28వ వార్డు పరిధిలోని ఓబై కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పలు కారణాలతో వరుసగా 3 నెలల పింఛన్ తీసుకోకపోయినా వాటిని ఒకేసారి అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు 4,000, విభిన్న ప్రతిభావంతులకు 6,000 పింఛన్ అందిస్తూ పోషకాహారం, మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నామన్నారు. కుటుంబంలో పింఛను వచ్చే ఒక్కరు చనిపోతే తర్వాత అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో 10% ధనవంతులు, 20% కడు నిరుపేదలకు సాయం చేసేలా ఉగాది రోజున చంద్రబాబు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు 65 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి. కొత్తగా వితంతువులకి ఈశ్వరమ్మ, చేకూరి ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది. భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు, అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం, అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం, మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో 6,000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా, విభిన్న ప్రతిభావంతులందరికీ. అదేవిధంగా ఈరోజు సమాజంలో 10% మంది ధనికులు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు, కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే, ఆయన నిత్యం ఆలోచించేది, రాత్రి మౌళ్ళు చంద్రబాబు గారు ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆర్థిక ప్రగతి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2047 కల్లా తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షలు, సంవత్సరానికి 54 లక్షలు సగటున సంపాదించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి భారతదేశంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దేశంలోనే నంబర్ 1 ఉండాలి. ఆర్థిక ప్రగతిలో, ఆరోగ్యంలో, సంతోషంలో, ఈ 3 రంగాల్లో కూడా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎక్కువ కాలం బతుకుతారో, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక ప్రగతి సాధించటం, ఈ 3 లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి ఇది అందించటమే పరమావధిగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో మేము భాగం పంచుకుంటాం. నేను కూడా ఒక
పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా. P4లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో ప్రభుత్వ పథకాలు. P4 అంటే ప్రభుత్వం, పబ్లిక్, పీపుల్, ప్రజలు, అలాగే ప్రైవేట్ ఈ పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యమే P4. అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే, కొంత ప్రైవేటు నాలాంటి వాళ్ళు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు తొందరగా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వలన ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరమైతే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను కోరుతాను. తప్పనిసరిగా నేను వెళ్ళి పర్సనల్గా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తాను. ఈరోజు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వెనుకబడినటువంటి ప్రాంతంలో, అలాగే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దానికి చేయూతగా మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్లు పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా సంతోషం. మాకు ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే 6 గంటలకు లేపి పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తుంటే వింటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే విధంగా కొత్త వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి. పట్నంలోని విష్ణుకుడి నగర్ కాలువకట్ట రోడ్డు నందు గల వాస్వి కోచింగ్ సెంటర్ నందు ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ కోచింగ్లు నిర్వహిస్తున్నట్లు వాస్వి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, రోడ్ల శాఖ, భవనాల, రైల్వే, ఎయిర్ లైన్స్, నేవీ మొదలైన పలు ప్రభుత్వ శాఖల్లో మరియు కార్పొరేట్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు, పలు ప్రైవేట్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, అలానే ఏపీఆర్జేసీ రాయటం వలన ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలలో పూర్తి ఉచితంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయడం అందిపుచ్చుకోవచ్చునని వారు అన్నారు. మా స్కూల్ నందు హాస్టల్ వసతి ఉంటుందని, 10వ తరగతి పూర్తి చేసుకుని పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ పరీక్షలు రాయాలనుకునేవారు పాఠశాల నేరుగా సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కొరకు మా ఫోన్ నెంబర్ 8187803847, 8008474864 ను సంప్రదించగలరన్నారు. పట్నంలోని నర్సరావుపేట రోడ్డు నూతనంగా ఐరిష్ రెసిడెన్సీ కన్వెన్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాయల్ నాగశ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా ఉచిత వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం రెసిడెన్సీ కన్వెన్షన్ హాల్ ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి చిన్నారులను ఆశీర్వదించారు. వినుకొండ పట్టణ నడిబొడ్డులో ఉచితంగా మినరల్ వాటర్ అందించడం ఎంతో అభినందనీయంగా ఉందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో రెసిడెన్సీ ఏర్పాటు చేసిన తాళ్ళూరి కాంతారావుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం తాళ్ళూరి కాంతారావు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి మెమెంటోను అందజేశారు.
మండల కేంద్రమైన ఈపూర్లోని కొచ్చెర్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీపీ అయినాల కోటేశ్వరరావు విచ్చేసి నూతనంగా మంజూరైన విడో పెన్షన్ను మంచాల పున్నమ్మకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గరికపాడు, వినుకొండ మండలం పెద్దకంచెర్లలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో అగ్ని ప్రమాదాల వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలకు చీఫ్ విప్ జీవి ఆంజనేయుల కుటుంబం ఆధ్వర్యంలోని శివశక్తి లీలా ఆంజనేయ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించింది. ఇల్లు, ఆస్తులు బూడిదై నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయంతో పాటు జీవనాధారాన్ని కల్పించేందుకు అండగా నిలిచింది. పెదకంచెర్ల గ్రామానికి చెందిన ఒంటేరు బాలకోటేశ్వరరావు కుటుంబం అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయింది. వారికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫౌండేషన్ తరపున స్వయంగా సాయం చేశారు. వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు, బియ్యం, దుస్తులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. గరికపాడు గ్రామానికి చెందిన కొక్కర వీరాంజీ కుటుంబానికి కూడా 5,000 నగదు సాయంతో పాటు వంట సామాగ్రి, బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులు అందించారు. వారికి ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి స్వయంగా ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలవడం కనీస బాధ్యత అని, శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ ద్వారా ఈ కుటుంబాలకు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. కష్ట సమయంలో అండగా నిలిచిన జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ కు బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండు వేసవికాలం దృష్ట్యా ఎక్కడా కూడా మూగజీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. మండలంలోని నాగులవరంలో ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనుల్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పశువులకు తాగునీరు, గడ్డి కొరత లేకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అవసరమైన చోట్ల ఈ తొట్టెలను నిర్మిస్తున్నామని, ఒక్కో తొట్టిని 33,200తో నిర్మిస్తున్నామని తెలిపారు. బోర్ మోటార్ ద్వారా తొట్టెలు ఎప్పటికప్పుడు నీటితో నింపుతామన్నారు. ఒక్కో తొట్టికి 5,200 లీటర్ల నీరు అవసరమని, రక్షిత నీటి సరఫరా కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. వీటి ద్వారా అడవులు, పొలాల నుంచి తిరిగి వచ్చే పశువులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం, ఈరోజు పశువులు వేసవి కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది. ఈ పశువుల తొట్టులు అవసరం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని, ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక్కొక్క పశువు తొట్టికి 33,200 రూపాయల ఖర్చుతోటి సిమెంట్ తోటి చక్కగా పశువుల తొట్టి కట్టడం జరుగుతుంది. దీనివలన మూగజీవాలు, గొర్రెలు, మేకలు, పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గ మధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి. వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు, మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి పశువుల తొట్టులు చాలా ఆవశ్యకత ఉంది. మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి. పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడిలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి వాటికి మూగజీవాలకి మంచినీటిని అందించడం కోసం ఈ నీటి తొట్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 317 నీటి తొట్టులని 1,05,00,000తోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు 317 తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో 55 తొట్ల నిర్మాణానికి ఒక్కొక్క తొట్టికి 33,200 చొప్పున 18,26,000 రూపాయలు వినుకొండ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ పశువుల తొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు అక్కడ మల్లికార్జునరావు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు మండలంలోని విటమరాజుపల్లి గ్రామానికి చెందిన దారా మాణిక్యరావు మాస్టారు ఈ రోజు ఉదయం 5:30 ఆకస్మికంగా మరణించారు.
ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన మాణిక్యరావు మాస్టారు ఇక లేరు అనే సమాచారం తెలుసుకున్న విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు. గణితంలో ఆయనకు ఎవరు సాటిగారని మాణిక్యరావు మాస్టారు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఎంతో మంది విద్యార్థుల మనసులు గెలుచుకున్న వ్యక్తి మాణిక్యరావు మాస్టర్ అని, టీచర్ మాత్రమే కాకుండా అనేక రంగాలలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి మాణిక్యరావు అని పలువురు కొనియాడారు. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవించిన ఆయన రాజకీయంగా, దళిత నాయకులుగా, ప్రస్తుతం రేషన్ డీలర్ గా అనేక బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు. ఇటువంటి మాస్టారు మరణించడం అందరికీ తీరని లోటుగా ఉందని, గ్రామ ప్రజలతో పాటు ఆయన స్టూడెంట్స్ కన్నీటి పర్యాంతమయ్యారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే బక్కని మల్లికార్జునరావులు మాస్టారు మాణిక్యరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.